ఏంటి సంగతులు? నేను లాస్ వేగస్లో వీడియోలు అవి తీసేటప్పుడు నన్ను చాలా రిక్వెస్ట్ చేసింది లాస్ వేగస్లో ఉన్న కౌంట్ కస్టమ్స్ అనేదాన్ని వీడియో తీయమని చెప్పి. మనం ఎక్కడున్నామో చూసావు ఈరోజు. కౌంట్ కస్టమ్స్ లాస్ వేగస్లో ఉన్నాం. నిన్న లాస్ వేగస్లో కెసినోలో అవి చూసాం కదా. ఈరోజు ఇక్కడ ఏంటంటే ఇదిగో ఆ హిస్టరీ ఛానల్లో వచ్చిన ఆ కౌంట్ కస్టమ్స్ కార్లని మోటార్ సైకిల్స్ని మనకి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేయటంలో ఎక్స్పర్ట్లు అనమాట. ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా అదే. వీళ్ళకి లోపలికి వెళ్ళొచ్చు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోలు తీయలేరు. ఫోటోలు తీసుకోవచ్చు. ఫోటోలు తీయనిస్తే ఈ క్లిప్ తర్వాత కొన్ని ఫోటోలు అటాచ్ చేస్తా. చూడండి ఒకసారి. ఇదంతా వాళ్ళ ప్రాపర్టీ అనమాట. ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ ఏరియాలోనే మొత్తం వాళ్ళ షో చేయటము, కావలసినట్టుగా మోటార్ సైకిల్స్ని, కార్స్ని, చాపర్స్ తయారు చేయటం. చాపర్స్ అంటే మోటార్ సైకిల్స్ని కస్టమైజ్ చేసి, ఇదిగో మామూలు ఫేమస్ కాదు హిస్టరీ ఛానల్లో. నాకు కనీసము లైకులు కానీ కామెంట్లు కానీ కనీసం ఒక 20,000 30,000 రిక్వెస్ట్లు పడినాయి. కౌంట్ కస్టమ్స్ లాస్ వేగస్లో ఉంటుంది, ఇక్కడికి ఒకసారి వెళ్ళి ఫుల్ వీడియో చెయ్యి అని చెప్పి. కానీ చెప్పాను కదా, లోపలగా మ్యూజియం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీడియో తీయనియరు. ఇదిగో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి వాళ్ళు ఏం చెప్పారో వచ్చిన తర్వాత చెప్తా. ఈ కార్లు మోటార్ సైకిల్స్ కస్టమైజ్ చేయడంలో పెయింట్ బ్రష్ ఆర్టిస్టులు ఉంటారు చూసావా, వాళ్ళల్లో హార్నీ మైకు, రయన్ ఎవన్స్ అని చెప్పి ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు కూడా క్రాంతికి టాప్ ఫేవరెట్ అనమాట. నిన్న ఎందుకు ఫేవరెట్ అని అడిగితే చెప్పాడు, ఆ పెయింట్ బ్రష్ ఫేవరెట్ అని చెప్తావు కదా. రయన్ ఎవన్స్ అండ్ హార్నీ మైక్ వాళ్ళు కొన్ని ఆర్ట్స్ వేస్తారు బైక్స్, కార్స్ మీద, మోటార్ సైకిల్ మీద కదా. పెయింట్ బ్రష్ ఫేసెస్, స్కల్, వాటిని చూస్తే అవి నీతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు, మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అంత రియలిస్టిక్ గా ఉంటాయి అనమాట. వాళ్ళ లోపల ఉంటాయి ఆ బళ్ళు, మోటార్ సైకిల్స్ అన్నీ ఉన్నాయి. ఫోటోలే చెప్పాను కదా, నో వీడియో లోపల. ఇంతకుముందు వచ్చినప్పుడు వీడియోలు కుదరదు అన్నారు పోయిన సంవత్సరం. ఇప్పుడు అడిగితే వీడియోలు తీసుకోవచ్చు అన్నారు. లోపల వెళ్ళి ఒక లుక్ వేద్దాం అనమాట. ఇది కౌంట్ కస్టమ్స్. ఓకే, ఇదిగో వీళ్ళు చేసిన బళ్ళు చూడు ఎలా ఉన్నాయో. లోపలంతా డార్క్ ఉంది. ఇదిగో హార్నీ మైక్. వీళ్ళు ఉన్నారా అని చెప్పి అడిగాం. వీళ్ళు వీక్ డేస్లో వస్తారంట, సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యలో. అది కూడా ప్రతిరోజు కాదు, ఎప్పుడైనా. ఇదిగో ఫోర్డ్ మస్టాంగ్. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇదేంటంటే ఈ మ్యూజియం చూడాలి అంటే ఏం కట్టాల్సిన పని లేదు, డబ్బులు ఫ్రీ అనమాట. ఇదిగో మొత్తం కస్టమైజ్ చేస్తారు. ఇది విద్యుడు చాపర్లు ఒరిజినల్గా తయారు చేయరు కంపెనీ వాళ్ళు. మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేయించుకొని చేయడానికి వేరే కంపెనీలు ఉంటాయి, వాళ్ళు చేసేదన్నమాట. ఇది వీళ్ళు చేసే పని అదే. ఆ ఇంజన్ చూడు ఎలా ఉందో. ఇగో మోటార్ సైకిల్స్ అన్ని చాపర్సే. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ ఏది ఉండవు. ఏంటంటే ఇంజిన్ ఉంటుంది కదా, ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ అటువంటి ఇంజన్స్ తీసుకొని కంప్లీట్గా రీడిజైన్ లాగా దేంగే. ఇది చూడు ఎట్లుందో. అబ్బాబాబా, కస్టమైజ్ చేయించుకోవడానికి కోరికలు ఏ లెవెల్లో ఉంటాయో చూడు. చూడు ఎలా ఉందో. ఫోర్డ్ మోడల్ టీ. ఇది ఫోర్డ్ మోడల్ టీ 1920s తయారు చేసేవాళ్ళు దీన్ని.
చూడు ఎట్లా ఉందో. ఇదిగో ఈ ముందేమో ఫెరారీ. ఇది ఏం మోడల్ తెలుసా? ఫెరారీ టెస్టారోసా. దీన్ని రీడిజైన్ చేసినట్టు ఏమీ కనపడట్లేదు. మరి అయినా కానీ ఎందుకుందో ఇక్కడ లోపల ఇంజిన్ మార్చేసి ఉంటారు మేబీ. ఇదిగో క్యాడిలాక్, ఫోక్స్ వ్యాగన్. అదిగో వెనకాల ఏం తెలుసా? అది షెవీ వాళ్ళది ఎల్ కెమినో బండి అనుకుంటా, ఎల్ కెమినో. ఇదిగో ఇది వాళ్ళ స్టోరు. ఈ స్టోర్ లోపల మనకు కావాల్సిన బట్టలు అంటే జాకెట్స్, కీ చైన్లు, గ్లాసులు, మెమొరబిలియా అలాంటివి కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగో డానీ. ఇది చూడు, ఇదేం బండి తెలుసా? రోల్స్ రాయ్స్ బండి. కానీ బ్యాట్మ్యాన్ థీమ్ తోటి వేసేసారు దీన్ని. బ్యాట్మ్యాన్ మళ్ళీ తయారు చేశారు. బెంజ్. ఆ మధ్యలో ఏంది? ఆ బుడ్డి బండి సయానా, ఫెరారీ, కౌంట్ కస్టమ్స్. ద పేట్రియాట్. క్లాసిక్. వీళ్ళ వీళ్ళ జాబ్ అంతా కూడా క్లాసిక్ కార్లు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడర్న్ కార్లని చెయ్యరు. క్లాసిక్ కార్లను మాత్రమే ఎంతో అందంగా డిజైన్ చేస్తారు. బెంజ్, ఫోక్స్ వ్యాగన్. ఇదిగో ఇక్కడ ఇంకో మస్టాంగ్ ఉంది. దీన్ని చూడు ఎలా డిజైన్ చేశారో. ఎల్ కమినో అక్కడ ఇంకోటి ఉంది, అక్కడ బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది. క్యాడిలాక్. ఇది క్యాడిలాక్ కారు మీదే పెట్టారు ఇందాక బండి. ఇదిగో సోఫా. ఇది చూస్తానికి పాతి పెట్టేసేదానికి మళ్ళీ ఉంది కదా, దాన్ని కూడా కష్టం చేస్తారా? కార్ట్లు. ఈ టైర్లు చూడు, వీల్స్ ఎలా పెట్టారు చూడు ఇక్కడ. ఇదిగో స్టోర్. ఇది కనపడేది ఇంతే అనమాట, చిన్నగా. వీళ్ళు ఇది ఓన్లీ మ్యూజియం ఏరియా. బయట అంతా కూడా మొత్తం కస్టమైజ్ చేసే వర్క్ షాపులు ఉంటాయి ఆ బయట కనపడిన ఏరియాలన్నీ. కానీ మ్యూజియం మాత్రం ఇదే. ఆ షోలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఈరోజు లేరు, ఉంటే బాగుండేది. దీన్ని రోల్స్ రాయ్స్ అనుకున్నా ఇందాక, బ్యాట్మ్యాన్ది. కానీ క్యాడిలాక్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పేది, లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోలు తీసుకోమన్నారు కానీ టచ్ చేయకూడదు దేన్ని అని చెప్పారు. చెప్పినప్పుడు వినాలి కదా. ఇదిగో ఇదంతా మర్చెండైజ్, బట్టలు, టీషర్ట్లు. ఇదిగో హెల్మెట్లు కూడా స్కల్. టీషర్ట్ ఒక్కొక్కటి $35 ఉంది, అంటే 3000. ఈ హెల్మెట్లు కూడా ఎలా ఉన్నాయో. అక్కడ వెనకాల బ్లూ బండి ఉంది కదా, అది వేసుకొని మొన్న అతను వచ్చాడు. ఇదిగో క్రాంతి ఫోటో దిగాడు ఆయనతోటి. ఈ బళ్ళు తీసుకొని వస్తుంటారనమాట సరదాగా అప్పుడప్పుడు బయటికి. అది కౌంట్ కస్టమ్స్ లోపల. ఓకే, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంకో దగ్గరికి వెళ్దాం. ఫ్రిడ్జ్.
అదే బియర్ అది చేస్తారు థ్యాంక్ యూ. వాళ్ళు షోలో చేసేవి చాలా తక్కువ, మనం చూసేవి కొన్ని వందల వేల బళ్ళు చేసి ఉంటారు. చాలా రేటు, డబ్బులు ఉంటే చేయించుకోవచ్చు. ఇదిగో ఈ చుట్టూ అంతా కూడా ఇదంతా వీళ్ళ వర్క్ షాప్స్. మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే రోడ్డు మీదకి వెళ్ళిన దాకా చుట్టూ వీళ్ళ ప్రాపర్టీనే. ప్రతిదానికి బిల్డింగ్ నంబర్ ఉంటుంది, కౌంట్ కస్టమ్స్ అని రాసి ఉంటుంది వీటి మీద. ఇప్పుడు కంప్లీట్గా యూట్యూబ్లోకి వచ్చేసారు వీళ్ళు. కంప్లీట్ ఇంతకుముందు హిస్టరీ ఛానల్లో చేసేవాళ్ళు కదా, అఫీషియల్ రియాలిటీ షో అయితే ఆగిపోయింది. కానీ యూట్యూబ్లో స్టిల్ నీకు కావాలంటే కస్టమ్ కార్స్ ఇప్పుడు కూడా చేసి ఇస్తారు అనుకుంటా. ఏమో చేస్తారా? చేస్తున్నారంట ఇప్పుడు కూడా. ఇంకా ఇదిగో ఇది ఈ లాస్ వేగస్లో ఒక కార్నర్కి ఉంటుంది అనమాట ఇది. ఇటువంటి కస్టమ్ కార్స్ చేసేవాళ్ళు లాస్ వేగాస్లో ఫేమస్ అయిన కంపెనీ కౌంట్ కస్టమ్స్ అయితే, ఈ వెనకాల కూడా ఈ పక్కనే ఈ చుట్టుపక్కల కూడా చిన్న చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఫేమస్ కాలేదు కానీ లోకల్లో చేసి పెడతా ఉంటారు అడిగితే. ఇక్కడ చూడేముందో మిలిటరీ ట్యాంక్ కాదు, సప్లై చేసేది ఫ్యూయల్ సప్లై అనుకుంటా. దాన్ని చూసిన తర్వాత బండి ఆపే చూద్దాం దగ్గరికి వెళ్ళి అదేందో. ఇది బండి రన్నింగ్లో ఉంది, లోపలైతే ఎవ్వరు లేరు. ఇందాక చెప్పాను కదా కస్టమ్ చేస్తారని చెప్పి, ఇది కూడా అంతే కస్టమ్ బండి అనమాట. ఇది చూడ ఎంత ఉందో, దీని టైర్లు ఒక రేంజ్లో ఉన్నాయి, బుల్డోజర్ రాళ్ళు ఉన్నట్టున్నాయి, మిలిటరీ స్టాండర్డ్. ఓకే, ట్యాంక్ 2500 గ్యాలన్స్. ఒక గ్యాలన్ అంటే 3.8 లీటర్స్. నా డౌట్ ఏంటంటే ఇది నిజంగా మిలిటరీ బండినా లేకపోతే మిలిటరీ వాళ్ళ కోసం మిలిటరీ లాగా కస్టమైజ్ చేసిన బండే తెలియదు. మిలిటరీ బండే అనుకుంటా, కన్ఫర్మ్ మిలిటరీ బండే. పైన చూడు టైర్లు, వావ్ ఏమన్నా ఉందా బండి. ఓష్కోష్, ఎస్ మిలిటరీ వాళ్ళది ఇది. కస్టమ్ బండి అయితే ఈ పేరు ఉండేది కాదు. ఇదిగో ఓష్కోష్ అని ఉంది కదా, మిలిటరీ కాంట్రాక్టులు చేయటంలో ఎక్స్పర్ట్లు అనమాట. యుఎస్లో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ అది, మిలిటరీ వాళ్ళకి బళ్ళు తయారు చేసి ఇచ్చింది. సరేలే, ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వచ్చేదేమో ఇదిగో ఇక్కడ కనపడుతుందా, లాస్ వేగస్ స్పియర్ దాని పేరు. ఇది 2021లో ఓపెన్ అయినట్టు ఉంది. రాత్రి కూడా బాగుంటుంది. ఓకే, ఇది పగలు కూడా వెలుగుతూనే ఉంటుంది, పగలు రాత్రి అని ఏం తేడా ఉండదు. ఓకే, ఆగి ఒకసారి దగ్గరికి వెళ్దాం. ఇదేంటంటే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన 360 డిగ్రీస్, బయట 360 డిగ్రీస్ ఉంటుంది, లోపల కూడా అత్యంత పెద్దదైన ఎల్ఈడి స్క్రీన్ బాల్ షేప్లో ఉంటుంది. దీన్ని 2021లో ఓపెన్ చేశారు అనుకుంటా. దీన్ని తయారు చేయడానికి ఆయన కాస్ట్ $1.3 బిలియన్ అనుకుంటే, అంటే 11,000 కోట్లు అనుకుంటే డబల్ అయింది. 1.3 బిలియన్ అని స్టార్ట్ చేస్తే $2.3 బిలియన్ అయింది. అంటే డబల్ కాస్ట్. 12,000 కోట్లు పెట్టి తయారు చేద్దాం అనుకుంటే 22,000 కోట్లు అయింది. లోపల 10,000 వరకు సీట్ల కెపాసిటీ ఉంటుంది. రాత్రుళ్ళు అసలు లైట్ వేస్తారు దీని మీద, ఎంత దూరం కనపడుతుందంటే. వీక్ డేస్లోనేమో రాత్రుళ్ళు చంద్రారావు ఎలా ఉంటాడో సేమ్ అంతే ఉంటుంది. ఇంకొకసారి ఏమో మార్స్,
లేకపోతే స్మైలీలు, లేకపోతే రకరకాల అడ్వర్టైజ్మెంట్లు, మూవీ కూడా ప్లే చేస్తారు, పైన లోపల కూడా ప్లే చేస్తారనమాట. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే, టెక్నికల్లీ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్లో మాస్టర్ పీస్ అయినా సరే దీని నుంచి ఇన్కమ్ ఇంకా రావట్లేదు కంపెనీ వాళ్ళకి. ఎందుకంటే అనుకున్న రేటుకైనా డబుల్ అయింది కదా. $70 ఉన్న టికెట్ $250 చేశారు. $70 అంటే 6,000, $250 అంటే 20,000కి కొంచెం అటు ఇటు అనమాట. అయినా కానీ కంపెనీ తయారు చేసిన కంపెనీకి ఇప్పటికి కూడా ఇంకా డబ్బులు రావట్లేదు. అంటే టెక్నికల్ మాస్టర్ పీసు కానీ ఫైనాన్షియల్ డిజాస్టర్ అనమాట. ఇవన్నీ లైట్లు, బుడి లైట్లు ఇవన్నీ. లోపల మ్యూజిక్ లైవ్ షోలు, మూవీసు, లేకపోతే కొన్ని షోలు, రియాలిటీ షోలు ఇటువంటివి వాడతారు. చుట్టూ 360 degrees ఎలా ఉందో లోపల కూడా అంతే ఉంటుంది అనమాట. చూసి వచ్చిన వాళ్ళు చెప్తారు బాగుంటుందని. ప్రాబ్లం ఏంటంటే కాస్ట్. దాన్ని చూస్తానికి లోపలికి వెళ్ళి $250 ఎవరు కడతారు? అది కూడా ఒక్క రోజుకి 2 గంటలు 3 గంటల షో అనమాట. కట్టంగానే అయిపోదు. కట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్, ప్రతిరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే కాస్ట్ $1 million, అంటే 9 కోట్లు. ఇదిగో ఇక్కడ ఇంకోటి ఓయే హోటల్స్ బాగానే కనపడుతున్నాయి లాస్ వేగస్లో కూడా. ముందు కూడా ఇంకోటి ఉంది, అక్కడేమో ఒక కెసినోనే ఒకటి ఉంది. ఇక ముందు బండి ఏం తెలుసా, చనిపోయిన వాళ్ళ కాఫిన్స్ని తీసుకెళ్లే బండి. అలా దాని మీద ఏం రాసిందో చూడండి, కనపడిందా? యూ నెక్స్ట్. ఈ ప్లేసు గుర్తుపట్టారా? నెక్స్ట్ ఇక్కడికే రాబోతున్నాం. పాన్ స్టార్స్ గుర్తుందా షో మీ అందరికీ? వెళ్దాం పదా. ఇదిగో వీళ్ళకి పక్కనే ఇలా పార్కింగ్ లాట్ ఉంటుంది అనమాట. బండి ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్దాం. ఆ లాస్ వేగాస్లో జరిగే ఎన్నో రియాలిటీ షోల్లో ఇది కూడా ఒకటి మోస్ట్ ఫేమస్ అనమాట, పాన్ స్టార్స్. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ షార్ట్ వీడియో చేస్తే లోపలికెళ్ళి రిక్, చమ్లీ ఉన్నారేమో చూడమని చెప్పి చాలామంది అడిగారు. అప్పటి నుంచి ఎన్నోసార్లు లాస్ వేగాస్ వచ్చినా నాకు కుదరలేదు. లోపలికి వెళ్దాం, చమ్లీ ఉన్నాడేమో చూద్దాం. ఇది పాన్ స్టార్స్. లోపలికి వెళ్తానికి లోపల ఫలానా ఇంతమంది కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి ఏముంటుందంటే ఇది ఇక్కడ దాకా లైన్ ఉంటుంది, చూస్తానికి వచ్చే వాళ్ళు ఎక్కువ. పాన్ స్టార్స్ ముఖ్యంగా ఏంటంటే లాస్ వేగస్లో ప్యాకాట్ ఆడటానికి వచ్చినప్పుడు చాలామంది డబ్బులు పోగొట్టేసుకుంటారు కదా. చేతికున్న మంచి ఎక్స్పెన్సివ్ వాచ్లు, వాళ్ళ ల్యాప్టాప్లు అమ్ముకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్ముకోవచ్చు, లేకపోతే అప్పుకి ఇచ్చి మళ్ళీ డబ్బులు కట్టి తెచ్చుకోవటం అనమాట. పాన్ షాప్స్. లోపలికి వెళ్దాం. ఇప్పుడే లోపలికి వచ్చాం. చూడు ఎంతమంది జనాలు ఉన్నారు చూడు. ఓకే, చమ్లీ ఉన్నాడా? ఇగో ఇక్కడ చూడు వాచ్లు, లాస్ వేగస్లో అమ్మేసుకోవడానికి వచ్చిన వాచ్లు అనమాట. ఇవన్నీ మనం కూడా కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. రోలెక్స్లు, మామూలు వాచ్లు కూడా ఉన్నాయి. గోల్డ్. ఇగో వాళ్ళు షోలో చేస్తుంటారు కదా నోట్లు, రేర్ కలెక్షన్ నోట్లు. ఇగో సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, కలెక్టిబుల్స్, బొమ్మలు, అది ఇది అని లేదు. దీని గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. చిన్న కాయిన్ దగ్గర నుంచి విమానాల దాకా ఏదైనా కొంటారు, ఏదైనా అమ్ముతారు. ఈ జనాలంతా కూడా ఆ షో మూలాన వచ్చి చూస్తానికి వచ్చిన వాళ్ళే అనమాట. చైన్లు,
ఇవిగో గిటార్లు. రాక్ స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళు వాడిన రియల్ గిటార్స్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఈ పీస్ అదో కాదో తెలియదు, కానీ వాళ్ళు వాళ్ళు సంతకాలు చేసినవి కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ఎల్విస్ ప్రెస్లీ వాడిన గిటారు $2,000 అంట. అంటే ఆల్మోస్ట్ 2 లక్షలు. కలెక్టిబుల్స్ మెమరీ. లోపలికి వెళ్తే ఇదిగో ఊల్కలు, క్రిస్టల్స్, డైనోసార్ ఫాసిల్స్. చెప్పానుగా ఏది పడితే అది అమ్ముతారని, కానీ చాలా రేట్లు ఉంటాయి. $1,500 అంట. ఇదేంటి మోసోసారస్ స్కల్. ఇదేదో రియల్ కాదులే, డమ్మీ అయి ఉంటుంది. కార్జ్, ఎమనైట్స్. ఇదిగో రిక్ చమ్లీ లిడ్ లోపల ఇందాక నుంచి ఎతుకుతున్నా. చూడు బొమ్మలన్నీ ఎలా ఉన్నాయో. ఆర్ట్ $700 అంట. 60,000. ఇవంటే అమెథిస్ట్. వీటిని కలెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు. ఇది ఉంటే పాజిటివ్ ఫీలింగ్ అని చెప్పి కొంతమందికి చాలా నమ్మకం. $7,500 ఉంది అంటే 7 లక్షలు ఒక్క పీసు. కలెక్టబుల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవో ఉన్నాయి మినరల్స్. ఓకే, అదనమాట. ఇక్కడ లోపల కత్తులు అవి ఉన్నాయి, కానీ ఒక చోట దాన్ని వీడియో తీయడానికి పర్మిట్ లేదు. దాన్ని వీడియోలు తీయొద్దని చెప్పారు. ఇక్కడ చూడు ఇంకా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కాపర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్. $100 ఉంది ఒక్కొక్క కాయిన్. ఈరోజు గవర్నమెంట్ ప్రైస్ సిల్వర్ కాయిన్ $94 ఉంది. వీళ్ళు 6% కమిషన్ వేసుకుంటున్నట్టున్నారు. $100. ఇది కాపర్ రాగి $10 ఒక్కొక్క కాయిన్, అంటే 900. ఇక్కడ హెల్మెట్స్ ఉన్నాయి. రేసింగ్ డ్రైవర్స్ సైన్ చేసినవి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ హెల్మెట్ ఉందా, ఫెరారీ డ్రైవర్ది. దాని రేట్ ఎంత తెలుసా? $12,500, అంటే 11 లక్షలు ఆయన వాడిన హెల్మెట్ కాస్ట్. చూడు ఎలా ఉందో. కొనుక్కుంటారు ఎవరన్నా? ఇగో ఇక్కడ చూడు అన్ని ఉంగరాలు ఉన్నాయి, రింగ్స్. ఇక్కడ వాడే యుఎస్లో స్పోర్ట్స్ గెలిచినప్పుడల్లా వాళ్ళకి రింగ్స్ ఇస్తారనమాట. ఏది ప్రైజులు ఇచ్చిన తర్వాత వీటిల్ని కూడా ఇస్తారు మెమరీకి మళ్ళీ. అవి చాలా చాలా రేట్ ఉంటాయి. ఇవన్నీ పాత డాలర్ల నోట్లు. ఇదిగో ఇక్కడ చూడు, ట్రంప్ 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ అంట. దాంట్లో 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్. అదనమాట పాన్ స్టార్స్. మన లక్కు బాగాలేదు ఈరోజు. చమ్లీ ఈరోజు కూడా లేడు. మళ్ళీ ఎప్పుడైనా వద్దాం. లాస్
వేగస్లో ఉన్న పాన్ షాపు అదొకటే కాదు, ఫేమస్ అయిన పాన్ షాప్ అదొకటనమాట. అది కాకుండా ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. డబ్బుల కోసం అన్ని అమ్మేసుకుంటూ ఉంటారు. పేకాట, వ్యసనం. మనం కరెక్ట్ క్లోజింగ్ టైంకి వెళ్తున్నాం షెల్బీకి. సారీ. ఇదిగో నెక్స్ట్ వచ్చిన లొకేషన్ ఇదే, షెల్బీ అమెరికన్. ఇదేందో చిన్న హిస్టరీ చెప్తా ఫస్ట్. 1960లో ఫెర్రారీని ఫోర్డ్ వాళ్ళు కొందామని చెప్పి ఫెర్రారీకి ఆఫర్ పెట్టారు. ఫెర్రారీ వాళ్ళు ఇటాలియన్, అప్పటికే రేసింగ్లో ఫుల్ డామినేట్ చేస్తూ ఉన్నారు. హెన్రీ ఫోర్డ్ అంటే ఫోర్డ్ కంపెనీ CEO ఫెర్రారీని కొందామని అన్ని డీల్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఫెరారీ వాళ్ళు సంతకం పెట్టే టైంకి ఎన్జో ఫెరారీ అంటే ఫెరారీ CEO, నేను అమ్మను, మా కంపెనీని మేమే ఉంచుకుంటాం, రేసింగ్లో ఇటలీకి ఉన్న డామినేషన్ని అమెరికాకి మేము ఇవ్వలేము అని చెప్పి అమ్మలేదు. అమ్మటం కాదు కదా, ఇంటికెళ్ళి ఫోర్డ్ కంపెనీని అవమానించారు. ఏమన్నారంటే, రేసింగ్ మీకెందుకు, పోయి ఫ్యామిలీ కార్లు తయారు చేసుకో అంటే హెన్రీ ఫోర్డ్ CEOకి ఒక లెవెల్లో కాలింది. డబ్బుల కోసం కాదు, ప్రెస్టీజ్ కోసము ఫోర్డ్ GT అనే కార్ని తయారు చేశాడనమాట. ఆ కార్ని తయారు చేయడానికి ఫోర్డ్కి ఉన్న మెకానికల్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ దానిని ఒక మాస్టర్ పీస్ కార్ని తయారు చేయడానికి కావాల్సిన మంచి ఇంజనీర్స్ లేరు. అందుకని కేరల్ షెల్బీ అనే ఇంజనీర్ని, కెన్ మైల్స్ అనే రేసింగ్ డ్రైవర్ని, ఇద్దరిని హైర్ చేసుకొని వాళ్ళతోటి ఫోర్డ్ GT40 అనే బండిని తయారు చేశాడనమాట. అది ఫోర్డ్ షెల్బీ హిస్టరీ. ఈరోజు అమ్మే బళ్ళన్నీ లాస్ వేగాస్లో 2 లొకేషన్స్లో తయారు చేస్తారు. ఒకటి US ఇంకొక స్టేట్ ఏదో, సెకండ్ లొకేషన్ ఏమో లాస్ వేగాస్లో ఉన్న షెల్బీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఫోర్డ్ బళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మస్టాంగుల్ని తయారు చేయరు. మస్టాంగులు ఫోర్డ్ దగ్గర నుంచి కొనుక్కొని షెల్బీ వాళ్ళు మాడిఫై చేస్తారు. కొత్త స్టాక్ వచ్చినట్టుంది, బయట బళ్ళు ఉన్నాయి, ఒక లుక్ వేద్దాం. ఇవన్నీ ఫోర్డ్ మస్టాంగ్ GTలు, లేటెస్ట్ ఎడిషన్ అనమాట, కొత్త బళ్ళు. అయితే ఈ షెల్బీ వాళ్ళు ఈ మస్టాంగ్ GT 5.0 బళ్ళని కొని రెండు రకాలుగా మారుస్తారు. ఒకటి ఫోర్డ్ షెల్బీ 350, ఇంకొకటేమో షెల్బీ 500. షెల్బీ 500 నా ఫేవరెట్ ఫోర్డ్ మస్టాంగ్, నేను కొనుక్కుందాం అనుకునేది. త్వరలో కొందాం దాన్ని. అయితే ఇదిగో ఈ లోపలే తయారు చేస్తారు. కొనుక్కొని ఇక్కడ పెట్టుకున్నారు కదా, ఒక్కొక్క బండిని లోపలికి తీసుకెళ్ళి మొత్తం లోపల ఉన్న ఇంజన్ని మారుస్తారు. సస్పెన్షను, గేర్ బాక్సు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ మార్చేస్తారనమాట. మామూలుగా సింపుల్గా చెప్పాలి అంటే మస్టాంగుల్ని కొని వాటిని డైనోసార్లకు మళ్ళీ మారుస్తారనమాట. ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ బళ్ళు అనమాట. అయితే ఎప్పుడైతే ఫోర్డ్ మస్టాంగ్ షెల్బీ రేసింగ్లో ఫోర్డ్ ఇంజనీర్ అదే హెన్రీ ఫోర్డ్ ఒక ఛాలెంజ్ పెట్టాడనమాట. ఒక రేసింగ్ అనేది ఉంది, ఆ రేసింగ్ పేరు లీమాన్స్ రేసింగ్. అది ఎక్కడవుతుంది అంటే ఫ్రాన్స్లో అయింది. అది ఈ రోజుకి కూడా మోస్ట్ ప్రెస్టీజియస్ రేసింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు F1 లేకపోతే నాస్కార్ రేసింగ్లు ఉంటాయి కదా, అది వేరు. ఇది లీమాన్స్ రేసింగ్ అంటే 24 hours కారు నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉంటుంది. ఎండ్యూరెన్స్ టెస్టింగ్ అంటే ఇంజిన్ అనేది ఎంత పవర్ఫుల్, ఎంత మ్యాక్సిమం పుష్ చేయాలో దాని స్ట్రెస్ లెవెల్ అంత టెస్ట్ చేస్తారనమాట. దాంట్లో ఎప్పటి నుంచో ఫెరారీ నాన్ స్టాప్గా డామినేట్ చేస్తూనే ఉంది. మొత్తం అన్ని దేశాల్లో కల్లా కానీ ఫెరారీని కొట్టిన బండి అప్పుడు దాకా లేదు. ఫోర్డ్ చాలా సీరియస్గా తీసుకొని ఎన్జో ఫెరారీకి వార్నింగ్ ఇచ్చాడు హెన్రీ ఫోర్డ్. వీ విల్ బీట్ ఫెరారీ ఇన్ లీమాన్స్లో ఫెరారీని ఓడిస్తాము అని ఆ ఇద్దరు ఇంజనీర్లని, కెన్ మైల్స్ని, కేరల్ షెల్బీ ఇద్దరిని హైర్ చేసుకొని ఒక్కసారి కాదు 1996, 97,
1966, 67, 68, 69 4 సార్లు వరుసనే ఫెర్రారీని అడ్రస్ లేకుండా మూలకి కొట్టారనమాట. అది ఫోర్డ్ హిస్టరీ, అమెరికా రేసింగ్ పరువు నిలబెట్టారనమాట వాళ్ళు. ఇక్కడ షెల్బీ లోపలికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఎట్లా మారుస్తారంటే, ఇది ఇక్కడ బ్రెంబో బ్రేక్లు ఉన్నాయి కదా, అవి కూడా మార్చేస్తారు. సస్పెన్షన్ మారుస్తారు. లోపల ఎయిర్ ఇంటేక్ దగ్గర నుంచి, ఇంజన్ దగ్గర నుంచి మొత్తం అన్నీ మార్చేస్తారు. వీల్స్, చక్రాలు, టైర్లు. ఇది 2026 మస్టాంగ్ 2025లో రీడిజైన్ చేశారనమాట. పద లోపలికి వెళ్దాం. షెల్బీ అమెరికన్. లోపలికి వెళ్దాం. ఇది ఏంటంటే మ్యూజియము ప్లస్ లోపలే అసెంబ్లీ యూనిట్ ఉంటుంది. ఇందాక తెచ్చిన బళ్ళన్నిటినీ లోపల తయారు చేస్తూ ఉంటారు. మనకి ఫుల్ యాక్సెస్ ఉండదు. చిన్న అద్దం ఒకటి ఉంటుంది, దాంట్లో నుంచి ట్రై చేద్దాం. ఇదిగో ఫస్ట్ లోపలికి రాగానే వాళ్ళ మర్చెండైజ్ అనమాట, బట్టలు ఇవన్నీ. అయితే కెన్ మైల్స్ రేస్ నడిపిన 1966లో నడిపిన బండి ఉంటుంది ఇక్కడ. ఇది చూడ మస్టాంగ్ 2026 షెల్బీ సూపర్ స్నేక్. అబ్బా ఏముందిరా బాబు, ఈ బళ్ళు చూస్తే నాకైతే పూనకమే వచ్చింది మస్టాంగ్ జీటీలని చూస్తుంటే. ఎక్సలెంట్. ఇదిగో ఇక్కడ తయారు చేస్తున్నారు చూసారా. ఇదిగో ఈ లోపల ఇదిగో డైనోసార్స్ ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్. ఆ టెర్మినేటర్లో T-800లు తయారవుతుంటాయి చూసారా, అది గుర్తుకొస్తుంది నాకు ఇది చూస్తుంటే. ఇదిగో చూడు ఎలా ఉన్నాయో, ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇదిగో ఈ లోపలేమో ఇదిగో ఇక్కడ ఫోర్డ్ బళ్ళు. ఏ బండిని కూడా టచ్ చేయొద్దని రాశారనమాట. ఇదిగో GT40 ఆ రోజుల్లో కెన్ మైల్స్ నడిపిన బండి అనమాట. 1 అని రాసింది చూసారా. ఇది అదే ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ మూవీ చూసారా మీరు. ఆ మూవీ చూస్తే మీకు హిస్టరీ బాగా తెలవాలి. ఆ రేసింగ్లో నడిపిన బండి GT40 50th యానివర్సరీ, అంటే ఇప్పుడు 50th యానివర్సరీ. ఇదిగో ఇదేమో టెస్టింగ్ కోసం వాడిన బండి, రియల్గా తయారు చేసి రేసింగ్కి వెళ్తానికన్నా ముందు వాడిన ప్రోటోటైప్ అనమాట. ఆ మూవీలో వాడతాడు కదా, కెన్ మైల్స్ కేరల్ షెల్బీ నడుపుతూ ఉంటారు చూసారా, ఇదే బండి అది. మాస్టర్ పీసులు. అబ్బా, ఏమో షెల్బీ కోబ్రా బళ్ళు ఇవన్నయ్యే. కలెక్టర్స్ ఎట్లా ఉంటారో తెలుసా ఈ బళ్ళకి, కానీ వీళ్ళు అమ్మరు. ఇక్కడ ఉంది అంటే ఇదిగో డేటోనా, ఇది ఒక రేసింగ్లో పార్టిసిపేట్ చేసిన బండి అనమాట. హిస్టరీ. ఇదిగో ఇక్కడ GT500, ఇక్కడ ఇంకో మస్టాంగ్ ఉంది. వావ్, ఈ బళ్ళు 750 హార్స్ పవర్. మామూలుగా ఫోర్డ్ దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు 500 హార్స్ పవర్ వచ్చింది GT. షెల్బీ GT500 760 హార్స్ పవర్ అనమాట. ఇంకోటి ఉంటుంది కదా షెల్బీ GT350 అని, అదేమో 550 హార్స్ పవర్. అది కంప్లీట్గా మాన్యువల్ స్టిక్ షిఫ్ట్, అందులో ఆటోమేటిక్ ఉండదు. GT500 ఏమో ఆటోమేటిక్. ఇది అదే GT500. చూడు ఎలా ఉందో. ఎయిర్ ఇంటేక్ సిస్టమ్, ఎయిర్ ఇంటేక్ చూడే. ఫ్రంట్ ఇదిగో, ఫ్రంట్ పైన కూడా ఎయిర్ ఇంటేక్ ఉందన్నమాట. ఇంజిన్ కూలింగ్ చేయడానికి. అయితే ఆ కెన్ మైల్స్ ఫోర్డ్కి పనిచేయడానికన్నా ముందు ఆస్టన్ మార్టిన్కి పనిచేసేవాడు, రేస్ డ్రైవర్కి. ఆయన నడిపిన బండి ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఆస్టన్ మార్టిన్ బండి. ఆస్టన్ మార్టిన్కి నడిపాడు, కానీ షెల్బీ వాళ్ళదనమాట. షెల్బీ డ్రైవరు, కానీ ఆస్టన్ మార్టిన్ బండి ఆయన నడిపిన బండి. ఎక్స్ట్రీమ్లీ రేర్ పీస్ అనమాట. చూడు ఎలా ఉందో. ఇది ఏం చేస్తారంటే రేసింగ్లో ఎలా అయితే వదిలేశారో
అదే కండిషన్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఆ రియాలిటీ తెలవటానికి. షెల్బీ అంటే కెన్ మైల్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు కదా, బ్రిటిష్ వాళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది డ్రైవింగ్, మన ఇండియాకి మళ్ళీ, అందుకని ఇది రైట్ సైడ్ ఉంది. ఆ రోజుల్లో ఆస్టన్ మార్టిన్ బ్రిటిష్ వాళ్ళది కదా, రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట అవన్నీ. ఇదిగో ఆస్టన్ మార్టిన్. అదనమాట ఫెర్రారీ తాట తీసి ఫోర్డ్ గురించి, ఫోర్డ్ని ప్రూవ్ చేసిన షెల్బీ హిస్టరీ. లాస్ వేగాస్ చూపించాలి అంటే ఇంకా ఎంతో ఉన్నాయి. నిన్న కెసినోలు చూసాం కదా, సరదాగా కెసినోలు కాకుండా ఇటువంటి ఏమైనా చేద్దాం అనుకున్నా. ఇంకేంటి మరి, కానివ్వండి మరి, మళ్ళీ కలుద్దాం.